ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికీ మరి యొక్క పర్యాయం వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఐఎమ్ ఇండీడ్ హ్యాపీ టు ప్రజెంట్ వన్ అదర్ మెసేజ్ ఆన్ క్రిస్మస్. ఈ యొక్క సందర్భాన క్రిస్మస్ సమయం గురించి అనేక మెసేజెస్ వింటున్నాం. అది ఒక మన గొప్ప ఆధిక్యతను మనం భావించి దానికి మనం స్పందించాలా. అంతేకాకుండా ఈ మెసేజెస్ అనేక మందికి మనం తీసుకెళ్ళి యేసుక్రీస్తుని ఇంట్రడ్యూస్ చేయాలని నా యొక్క ఆశయం ఉంటున్నది. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, పరలోక వైభవాన్ని వదిలి భూలోకానికి మా కొరకై ప్రభా రిక్తునుగా చేసుకొని నాయన ఇదిగో పశువుల పాకుల ప్రభా మీరు జన్మించారు. నాయన నీకు వందనాలు. ఈ దినం కూడా ప్రభా మీరు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారో నాయన దాని గురించి మేము ధ్యానం చేయబోతుండగా మా మధ్యలో ఉండి ఆత్మస్వరూపిగా మీరు మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము ఒక ఉపమానం ద్వారా మనం మాట్లాడబోతున్నాం. ఏ రీతిగా యేసయ్య ఈ లోకానికి వచ్చారు. యేసయ్య లోకానికి వచ్చిన తర్వాత ఆయన యొక్క పారబుల్ మత్తయి సువార్త 21లో ఒక పారబుల్, ఒక ఉపమానం చెప్తున్నాడు అనమాట. ఆ ఉపమానంలో ఆయన ఏమంటున్నాడంటే, ఒక ద్రాక్ష తోటకారుడు ఉంటున్నాడు, యజమానుడు. ఆ ద్రాక్ష తోట యజమానుడు మంచిగా ఆ యొక్క ద్రాక్ష తోట ఫలం ఇస్తుంది అనమాట. ఆ ఫలం ఇచ్చిన తర్వాత కొంతమందిని ఆయన పంపిస్తున్నాడు. ఆ యొక్క గుత్తకి ఎవరికైతే ఆయన ఇచ్చారో వాళ్ళ దగ్గర ఫలం అడిగేదానికి పంపుతున్నారు. అయితే దే రిఫ్యూస్డ్ అనమాట. మరి కొంతమందినో పంపించారు. అంటే మొట్టమొదటికి పంపించిన వాళ్ళని వాళ్ళు కొట్టివేశారనమాట. రెండవసారిగా మరి కొంతమందిని ఆయన పంపించాడు. అయితే వాళ్ళు చంపివేశారనమాట. ఆఖరికి ఆయన ఏమనుకున్నాడంటే, తన ఏకైక కుమార్ని పంపిస్తే వాళ్ళు ఒకవేళ రెస్పెక్ట్ ఇస్తారని అనుకొని తన ఏకైక కుమార్ని ఈ లోకానికి పంపించినారు. అయితే ఆయనను కూడా ఈయన కదా స్వాధ్యమని వాళ్ళు అనుకొని, కాబట్టి వారిసును మనం చంపివేస్తే ఇక మీదట ఈ ఫలము మనదైతుందనే ఉద్దేశంతో ఆయనను కూడా చంపివేసినారనే ఒక సందేశాన్ని యేసయ్య మనకు ఆ యొక్క కొత్త నిబంధనలో ఇస్తున్నాడు అనమాట. క్రిస్మస్కు దీన్ని మనము ఏ రీతిగా పోల్చుకుంటాం, మనము ఆలోచన చేయాలి. ఆది కాలం నుండి ఏ రీతిగా మన మధ్యలో ప్రవర్తనలు వచ్చారు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి ఈ యొక్క సన్నివేశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట ఒకటి నాటించి తాను చుట్టూ కంచె వేసి అందులో ద్రాక్ష తోటి తొలిపించి గోపురము కట్టించి కాపుకు తాని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను. గుత్తకి ఇచ్చాడు అనమాట. దాని గుత్తకంటే బాడగలాగా ఇచ్చేసి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు అన్నమాట. పంట కాలం సమీపమైనప్పుడు పంటలో తన భాగం తీసుకొని వచ్చుటకు ఆ కాలపు ఆ స్థలములలో తన దాసులైన వాళ్ళని అక్కడికి పంపిస్తున్నాడు అనమాట. కొంతమందిని పంపించుండగా ఒకని సంపి మరి ఒకని మీద వాళ్ళు రాళ్ళు రూవిరి అనే వాక్యం ఉంటున్నది. మరలా అతడు మునుపుట్టు కంటేను మరి ఎక్కువ మందిని ఇద్దరు దాసులను పంపగా వారు వీరిని అపహాసం చేసి నా కుమార్ని సన్మానిస్తున్నారో ఏమో అని అనుకొని తన కుమార్ని వారి వద్దకు పంపెను. ఆయనను ఆ కాపు కుమార్ని చూచి అంటే ఆ కాపుల వాళ్ళు చూచి ఇద్దరు వారిసుడు ఇదని సంపి ఇదని స్వాస్థ్యం తీసుకొందాం రండి అని తమలో తాము చెప్పుకొని ఇదని పట్టుకొని ద్రాక్ష తోట వెలపలో పడవేసి సంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులు వారిని ఏమి చేయను అని అడుగుచున్నాడు ఉపమానం చెప్పిన తర్వాత అనెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సవరించి వాటి కాలమందు పంటలు చెల్లించుటకు ఇద్దరు కాపులకు ద్రాక్ష తోటను ఇచ్చును అని వాళ్ళు ఆయనతో చెప్పిరి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన, ఇది ప్రభు వలన ఆయన మనుషులకు ఇది ఆశ్చర్యమని దేవుడు వాళ్ళతో పలికాడు అనమాట. అంతేకాకుండా ఆ తోటను మరి ఒకరికి ఇచ్చారని వాక్యము సూటిగా మనకు సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క ద్రాక్ష తోట యొక్క యజమానుడు ఎవరంటే తండ్రి అనమాట. ఆ యొక్క ద్రాక్ష తోటను దేనికి పోల్చారంటే మనం జీవిస్తున్న యొక్క లోకం అంట. ఈ యొక్క భూమి, ఈ యొక్క లోకంను ఆయన ద్రాక్ష తోటకు పోలిస్తున్నాడు. చూడండి, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3 వచనాన్ని మనం చూస్తే, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవర్తన ద్వారాను మనుషులతోనూ ప్రవర్తన ద్వారా మాట్లాడిన దేవుడు ఈ కాలమందు తన కుమారుని ద్వారా మాట్లాడాను. ఆయన ఆ కుమార్ని సమస్తమును వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచమంతా కూడా నిర్మించాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతుడై ఉండి తన మకత్వం కల మాట చేత సమస్తమును నిర్వహించి పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి
దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను, వారి కంటేనూ అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడుగా దేవుని యొక్క కుడిపాసంలో కూర్చుండేనే వాక్యము మరి మరి మనకు తెలియపరుస్తున్నాడు దేవుడు. అంటే ఆ కాలంలో ఈ లోకానికి కొంతమంది ప్రవర్తనను దేవుడు పంపించినట్లు వాక్యం చూసాం. అంటే ఈ ద్రాక్ష తోటకు ఆయన ఎంతో కాపుదలు ఇచ్చారనమాట. అంతేకాకుండా మరి ఒక మాట కూడా మనము అదే హెబ్రీ పత్రిక 10 అధ్యాయం 5వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఈ లోకమును ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములుగాను పాప పరిహార్థ బలుగాను నీకు ఇష్టమైన గాను. అప్పుడు నేను క్రింద చుట్టలలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని అని దేవుడే సెలవిస్తున్నాడు. అంటే ఏ రీతిగా నాకు ఒక నిర్ణయం చేసి నాకు ఒక శరీరాన్ని నువ్వు ఏర్పాటు చేసినావో, చుట్టలో అంటే గ్రంథంలో ఏ రీతిగా చెప్పబడిందో ఆ రీతిగా నీ యొక్క ప్రమాణాలను, నీ యొక్క ఆ యొక్క గాడ్స్ విల్ నెరవేర్చగాను ఈ భూమిలోకి నేను వచ్చినానని ఆ వాగ్దానం గురించి యేసే అక్కడ హెబ్రీ పత్రిక 10 అధ్యాయము 5వ వచనంలో ఆయన మాట్లాడుచున్నాడు. ఐ హావ్ కమ్ టు ఎస్టాబ్లిష్ యువర్ విల్ లార్డ్. అంటే యాజ్ పర్ ద స్క్రిప్చర్స్ ఏమైతే రాయబడిందో దాన్ని నెరవేర్చుటకు ఈ భూలోకంలో నేను వచ్చినానని సెలవిస్తున్నాడు. అంతేకాకుండా 1 యోహాను 9:10 ఇలాగ సెలవిస్తున్నారు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వెలుగే వచ్చినను, ప్రతి మనుషులను అది వెలిగించుటగాను వచ్చును. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయ ఎద్దుటకు వచ్చాను, ఆయనను స్వకీయ జనాంగం ఆయనను అంగీకరించలేదు అని ఆయన చెప్తున్నాడు. అంతేకాకుండా ఎందరైతే తను అంగీకరించినారో వాళ్ళందరూ తన నామమందు విశ్వాసం ఉంచిన వారు అగుటకు దేవుని బిడ్డలవుటకు ఆయనకు అధికారం ఇచ్చి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది అనమాట. సో అట్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్ గాడ్ హెస్ కమ్ విత్ ద పర్పస్, ఒక మిషన్, ఒక కార్యం చేయాలని ఆ యొక్క పని మీద అనమాట దేవుడు ఈ లోకానికి పంపబడాడు. చూడండి, మొట్టమొదటిగా ద్రాక్ష తోటము మనుషుల చేత ఇవ్వబడింది. ద్రాక్ష తోటం అనగా మనము 2 ద్రాక్ష తోటం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలా. మొట్టమొదటిగా ఇజ్రాయిల్ యొక్క ద్రాక్ష తోటము నాది, అది ఇస్రాయేలు జనాంగం అని దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 5 అధ్యాయము 1-7 మనం చదివితే ఆయన ఇజ్రాయెల్ ప్రజలు అందరినీ కూడా ఒక ద్రాక్ష తోటానికి పోలుస్తారనమాట. వీళ్ళు నా వారు. ఈ యొక్క ద్రాక్షను ఎక్కడి నుంచి తీసుకొచ్చినాను? ఐగిప్తులో నుంచి వాళ్ళని నేను తీసుకొని వచ్చినాను. వాళ్ళని బాగా నేను చూసుకున్నాను. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు వాళ్ళ మధ్యలో నేను చేశాను. ఆ యూదా వంశ జనాంగం అంతా కూడా నా వారు అని దేవుడు క్లెయిమ్ చేస్తున్నాడు ఆ తోట గురించి. చూడండి, ఇక్కడ ఈ రీతిగా రాయబడింది, నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైనదని అని నేను తెలియపరుస్తున్నాను. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆ ద్రాక్ష ఆయన తానుని బాగుగా త్రొవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచెను, కానీ అది కారు ద్రాక్ష కలుగజేసను. చూడండి, హీ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ గుడ్ ఫర్ ద ద్రాక్ష తోటం అనమాట. ఇజ్రాయెల్ ప్రజలు అన్ని కూడా ఐగిప్తు నుంచి తీసుకొని వచ్చినప్పుడు ఎంతో గంభీరంగా అద్భుత కార్యాలు, ఆ 10 తెగుళ్ళని కూడా రప్పించి ఆ దేవుడు గొప్ప దేవుడని నిరూపించారు. అయితే వాళ్ళు మర్చిపోయి ఏం పుట్టించినారంటే కారు ద్రాక్ష పుట్టించినారని ఆయన బాధపడుతున్నాడు అనమాట. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష విషయమై నాకు న్యాయం తీర్చవలనని మిమ్మల్ని వేడుకొని చున్నాను అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, యూదా వారులారా, యెరూషలేము వారులారా, నాకును నా ద్రాక్ష తోటకు న్యాయం చేయండి అంటున్నాడు అనమాట. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటేను మరి ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కావునని నేను కనిపెట్టుకొని ఉన్నాను, అయితే అది కారు ద్రాక్ష కాయనని కారణం ఏమి అని దేవుడు అడుగుతున్నాడు అనమాట. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దమ్ టు బ్రింగ్ అవుట్ గుడ్ ఫ్రూట్స్, బట్ దే బ్రాట్ రాటన్ ఫ్రూట్స్ అనమాట. ఆలకించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచేసేదను. ఇస్రాయేలు వంశము సైన్యములు అధిక ఎగువ ద్రాక్ష తోట అని సెలవిస్తున్నాడు. యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము. ఆయన న్యాయం కావాలని చూడగా బలత్కారం కనబడను, నీతి కావాలని చూడగా రోధము వినబడను అని సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తాం, ద్రాక్ష తోట అన్నాడు కదా, మొట్టమొదట అక్కడ యెహోవా క్లెయిమ్ చేసుకుంటున్నాడు, ఈ యొక్క ద్రాక్ష తోట ఎవరు కాదు, ఇది యూదా వంశము.
ఇజ్రాయెల్ ప్రజలని సెలవిస్తున్నాడు అనమాట. అంతేకాకుండా మొట్టమొదటిగా మనం మరి ఒక తోట కూడా మనం చూడగలుగుతాం. అది ఏదెను తోట. అక్కడ కూడా ఏదెను తోటం ఎంతో సుందరమైన తోట. ఆ తోటలో వాళ్ళు ఆయనతో పాటు నడిచినట్లు మనం చూస్తాం. ఆయన యొక్క ప్రసన్నతను, ఆయన ఉనికిని వాళ్ళు అనుభవించినట్లే చూస్తాం. కొన్ని వచనాలు మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లయనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవను ఏలుడని దేవుడు వారితో చెప్పను. హెస్ గివన్ డొమినియన్ ఓవర్ ఆల్ ద థింగ్స్ అనమాట. అదనమాట ఆయన చెప్పాక ఏదేని తోట. దేవుడు ఇదిగో భూమి మీదున్న ప్రతి చెట్టును విత్తనమును ఇచ్చి వృక్షమును ఫలములను ప్రతి వృక్షమును వాళ్ళకు ఇచ్చాడనమాట. అంతేకాకుండా 2:15 ఒక మాట సెలవిస్తున్నాడు. మరియు దేవుడని యెహోవా నరుని తీసుకొని ఏదేని తోటంలో సేద్యపరచుటకు గాను దాన్ని కాచుటకు గాను దానిలో ఉంచెను. అంటే ఈ వాస్ ఆస్క్డ్ టు కీప్ అండ్ సేఫ్ గార్డ్ అనమాట. ఈ 2 తోటల గురించి మనము ఆలోచన చేయాల. మరి 3వ అధ్యాయం 17లో ఏమంటున్నాడంటే ఆయన ఆదాముతో నీవును నీ భార్య మాట విని నువ్వు తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షను నువ్వు తింటివి గనుక నీ నిమిత్తం నేలము శపింపబడి ఉంటున్నది అంటున్నాడు. ప్రయాసం చేత నువ్వు బ్రతుకు దినములన్నిటిలో దాని పంటను తింటువు అంటే అక్కడ ఆయన ఆ నేలను శపించినాడు అనమాట. ఈ 2 తోట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఈ క్రిస్మస్ కాలంలో ఆ యొక్క యెహోవా దేవుడు తన యొక్క పంట కోసం వస్తున్నాడు. అయితే ఈ ద్రాక్ష తోట ఎవరంటే యూదా వంశము ఇజ్రాయెల్ ప్రజలు అనమాట. ఏదేని తోటంలో కోల్పోయిన మహిమను ఒక్కొక్కరి ద్వారా అబ్రహాం ద్వారా, నోవా ద్వారా, మోషే ద్వారా, ఈసాకు, యాకోబుల ద్వారా కడపటిగా ఆయన యోసేపు నడిపించిన ఆ యొక్క ఇజ్రాయెల్ మోషే నడిపించిన ఇజ్రాయెల్ జనాంగం అందరి ద్వారాను దేవుడు మహిమ పొందాలని వాళ్ళు వెంటబడి దేవుడు వాళ్ళని కాపాడుతూ వస్తున్నాడు. అయితే ఈ పొలములను వాళ్ళు సరిగా కాపాడుకోలేదనమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన బాధపడుతున్నాడు. చూడండి, అటు తర్వాత వచ్చే ప్రవర్తలు వచ్చారనమాట. ప్రవర్తలు వచ్చి కూడా వాళ్ళు బాధపడుతున్నారు. కొంతమంది కాపరులు వాళ్ళ యొక్క కాపరితనాన్ని సరిగా నిర్వహించడం లేదనమాట. అందుకే ద్రాక్ష తోటను చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడు, కొంతమందిని పంపించినారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని చంపివేసేసినారు అన్నమాట. అంటే ఆ పంట వాళ్ళకి ఇయ్యకుండా వచ్చిన కాపరులను వాళ్ళు చంపివేశారు. యెహెజ్కేలు 34లో మనం చూస్తే 1-5 మరీ యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గురించి ఈ మాట ప్రవచించుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తన కడుపు నింపుకొని ఇజ్రాయెల్లో వాళ్ళు కాపరిత్వం సరిగా చేయడం లేదని సెలవిస్తున్నాడు అనమాట. వాళ్ళు గొర్రెలను మేపడం సరిగా లేదు. మీరు గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలను మాత్రం సరిగా మీరు మేపరు. బలహీనమైన వాటిని మీరు రోగులను వాటిని కూడా మీరు స్వస్థపరచరు. గాయపడిన వాటిని కట్టెదరు, వాటిని తోలివేసెదరు. అవి కొండ మీద వెళ్ళి ఎక్కడెక్కడో తిరుగుతుంది అనమాట. అయితే కాపరిలో వాళ్ళు పట్టుకోవడం లేదని యెహోవా బాధపడుతూ ఈ మాటలన్నీ రాస్తున్నాడు. అయితే 11వ మాటలు ఏమంటున్నాడంటే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుకొందును. తమ గొర్రెలకు సరిపోయినప్పుడు కాపరి వాటిని వెతుకుతూ వచ్చి ఏ రీతిగా దాన్ని గాయం కట్టెదను ఆ రీతిగా నేను కట్టెదను. నేనే గొర్రెలకు మంచి కాపరి. మనం చూస్తాం యోహాను పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తున్నాడు, గొర్రెలకు మంచి కాపరి నేనే వస్తాను. ఒకరోజు నేను వచ్చి వాటిని నేను తొలుకొని వస్తాను, వాటికి నేను ప్రాణం పెడతాను. నేనే మంచి కాపరిని, నేనే ద్వారం అని ఇక్కడ మనం సెలవిచ్చినట్లు చూస్తాం. చూడండి, దొంగలు దొంగతనంకును హత్యకును నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిక్షేమంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలు తన ప్రాణము పెట్టుదను. ఆ రీతిగా ఆ యొక్క ద్రాక్ష తోటం చూచినప్పుడు మొట్టమొదటిగా ఈ టెనెంట్స్ ఎవరంటే, ఈ యొక్క కాసేవారు ఎవరంటే ఈ లోకంలో ఉండే ప్రజలు. ఆ 2 తోట మనం చూసాం. ఒకటి ఏదెను తోట. ఆ ఏదెను తోటంలో అవ్వకు వాళ్ళు అప్పచెప్పినప్పుడు పదును పెట్టుటకును ఆ చెట్లను చూసుకుండేదానికును నేలను సరిచేయుటకును వాళ్ళకి అప్పచెప్పినప్పుడు అన్ని దాని మీద డొమినియన్ ఇచ్చారు. అయితే వాళ్ళు దానిగా సరిగా చూసుకోలేదు. అలాగనే ఇజ్రాయెల్కి ఎన్నో మేలు చేశాడు. అయితే ఇజ్రాయెల్ కూడా దేవుణ్ణి నమ్ముకోకుండా జనుల వెతికి వెంటాడి
అన్య దేవతలకు పూజలకు వెళ్ళిపోయినారు. అందుకే ఆయన అంటున్నాడు, ఐగుప్తు నుంచి నేను తెచ్చిన ఈ ద్రాక్ష తీగ కారు ద్రాక్ష పుట్టించింది అని ఆయన సెలవిస్తున్నాడు. ఈ 2 తోట పాడైపోయింది వాళ్ళ చేతిలో పెట్టి. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా ఆ యొక్క కాపురిలను పెడుతున్నాడు. కాపురిలను పెట్టినప్పుడు కాపురులు ఏం చేస్తున్నారంటే గొర్రెను వధించి వాటి మాంసం తిని గొర్రె చర్మాన్ని వాళ్ళు కప్పుకుంటున్నారు. అయితే గొర్రెల విషయమే ఏమాత్రం వాళ్ళు శ్రద్ధ కలగడం లేదు. గాయపడిన వాడిని సరిగా చూడడం లేదు. వాటికి నూనె రాసి వాటిని తొడుక్కొని రావడం లేదు. ఆ యొక్క కొండ ప్రాంతంలో ముళ్ళ పొదలు అది దాక్కున్నప్పుడు దాన్ని వెదికి వెంటాడి తీసుకొని రావడం లేదని యేసయ్య బాధపడుతున్నాడు. కాబట్టి ఈ నూతన గ్రంథంలో యోహాను సువార్తలో ఏమంటున్నాడు, నేనే రాబోతున్నాను, నేనే వచ్చిన గొర్రె పిల్లలకు నేను మంచి కాపరిను, ఇక ముందు వచ్చిన వాళ్ళందరూ దొంగలు దోచుకునే వాళ్ళు అంటున్నారు. నేనే ఈ లోకానికి వచ్చి నా కాపర్లు నేను తీసుకుంటానని వాక్యం సెలవిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మూడవదిగా ఆయన ప్రాఫిట్స్ ను పంపుతాడు అనమాట. ఆ ప్రవర్తనను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజులను కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే రాజులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఐడల్ వర్షిప్ వాళ్ళని అప్పగించారు. చూడండి, యోరాబు తమ తమ హృదయములలో ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి, మొదటి రాజులు 12:28 చూస్తాం. 2 బంగారు దూడలను చేయించి ధనులను పిలిపించి, యెరూషలేమును పోవుటకు మీకు బగు కష్టం, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బెత్లెహేములను మరి ఒకటి తాణ్ అనే ప్రాంతంలోనూ వాళ్ళు పెట్టిరి అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆ కాలంలో రాజు దగ్గర ఈ ద్రాక్ష తోటను అప్పగించారు. ద్రాక్ష తోట అంటే జనులే, ఇశ్రాయేల్ ప్రజలే, ఈ లోకంలోని మనుషులు. రాజులు వాళ్ళని ఏలినారనమాట. రాజులు వాళ్ళు ఏలినప్పుడు ఏం చేశారు, వాళ్ళు దేవుని వైపు ప్రజలను మళ్లించడంలే. వాళ్ళు ఏం చేశారు, బంగారు దూడలను చేయించారు అనమాట. ఐడల్ వర్షిప్ వాస్ దేర్ దోస్ డేస్. సో దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఆ యొక్క ద్రాక్ష తోటకు కొంతమందిని పంపినప్పుడు వాళ్ళని పిలిచి చంపివేసిరి. అంటే సరిగా చూడకుండా, అంటే వాళ్ళు ఈ పని చేసినారనమాట, బంగారు దూడలను చేసుకున్నారు. మరికొందరు ఏం చేసినారంటే సోషల్ ఇంజస్టిస్ చేశారనమాట. ముఖ్యంగా ఆగాబు మనం చూసినప్పుడు తన ప్రాంతంలో ఒక ద్రాక్ష తోట నాబోత్ అనే ఆయనకు ఇజ్రాయెల్కు కలిగింది. అయితే ఎప్పుడైతే నాబోత్ దగ్గర ఆగాబు రాజు పోయి అడుగుతాడు, ఈ తోట నాకు ఇచ్చేయి, నేను నీకు దానికి సరి అయిన ఇంకొక తోట ఇస్తానంటే, మా పూర్వీకులది ఇది నేను ఇవ్వలేను అనేటప్పుడు భార్యకి ఈ మాటను యేసబెల్కి చెప్తాడు. యేసబెల్కి చెప్పిన తర్వాత యేసబెల్ సోషల్ ఇంజస్టిస్ చేస్తుంది. అంటే నాబోతుకు విరుద్ధంగా 2 అబద్ధ సాక్షులను నిలబెట్టి ఆమె రాళ్లతో నాబోతును కొట్టి ఆయన రక్తం ఆ భూమిలో చిందించిందనమాట. అటు తర్వాత నాబోతు యొక్క పొలమును వాళ్ళు తీసుకున్నారు. అలాగా ఆ యొక్క పొలం అంతా కూడా ద్రాక్ష తోటను ఎవ్వరు కూడా కాపాడడంలే. దర్ ఇస్ నో ఫ్రూట్ అనమాట. అందుకే దేవుడు నేను పంట అడిగేదానికి వచ్చినాను, అయితే మీరు ఎవరు పంట వచ్చి అడిగిన వాళ్ళందరినీ కూడా మీరు చంపివేసిరి. ఆఖరికి మరికొంతమందిని పంపినారు. అది ఏమనగా ప్రవర్తలను పంపించారు అనమాట. ప్రవర్తలను పంపించినప్పుడు అంతకుముందు కొంతమందిని కూడా రాస్తున్నారు. ప్రవర్తలను పంపించినప్పుడు ఆ ప్రవర్తలను అందరినీ కూడా వాళ్ళు చంపివేసినట్లు చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా రాస్తున్నాడు, కన్యగా గర్భం ధరించి కుమారుని కనును అని ఆయన 7వ అధ్యాయం యెషయా 7:14 సెలవిస్తున్నాడు. ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టదు అని సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన 53 యెషయాలో ఏమంటున్నాడంటే, నేను ప్రవర్తగా ఉండగా నా మాటను లెక్క పెట్టేవాడు ఎవడనూ లేదని ఆయన బాధపడుతున్నాడు అనమాట. అలాగనే ఆమోస్ కూడా ఒక నది అంతగా నేను నీతి కనుక్కోవాలని ఆలోచన చేశాను, కానీ ఎవరు కూడా నీతి పాటించడం లేదు. చూడండి, ఐజియా 53:1 మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడును. అంటే మేము ఎన్నో చెప్తున్నాం ఈ యొక్క ప్రజలకు, అయితే ఎవరు కూడా మా మాట నమ్మడం లేదని యెషయా ప్రవక్త చెప్తున్నాడు అనమాట. అలాగనే ఆమోస్ కూడా ఏమంటున్నాడంటే 7వ అధ్యాయం 12వ వచనం, మరియు అమర్త్య రాజా ఆమోస్ ఇట్లా నన్ను తీర్కదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే భత్యము సమార్చుకొనుము, అచ్చటనే సువార్త ప్రకటించుము. అంటే రాజధాని ఈ నగరంలో నువ్వు సువార్త ప్రకటించకూడదని ఆమోస్కి హెచ్చరిక ఇచ్చారనమాట. ఇక్కడ నువ్వు ఉండకూడదు, నువ్వు వెళ్ళి వేరే జాగాలో నువ్వు యొక్క ప్రవర్తన చెప్పవలనని మనకు ఇవ్వబడింది అనమాట. అంతేకాకుండా యెర్మియా ప్రవర్త కూడా మనం చూస్తే ఆయనను గుంతలో వేసేశారు, ఎంతో మందిను ప్రిజన్లో వేశారు. అందుకే యోహాను సువార్తలు మనము లూకా సువార్తలు కూడా చూస్తే యెరూషలేం వైపు చూసి యేసయ్య చెప్తున్నాడు, నీ దగ్గర పంపబడిన అనేక ప్రవర్తనలను నువ్వు చంపివేస్తేవి, ఇప్పటికైనా సమాధాన విషయమై నీ దగ్గర మేము వచ్చినప్పుడు నువ్వు సమాధానం
పొందుకుమని దేవుడు కన్నీళ్లు కార్చినట్లు, యెరూషలేమును చూచి కన్నీళ్లు కార్చినట్లు మనం చూస్తాం. కాబట్టి ఈ ద్రాక్ష తోటము మనకు ఒక మాదిరి అన్నమాట. ప్రవర్తనను చంపిరి, రాజులు ఇంజస్టిస్ తో ఆ యొక్క ప్రజలను పరిపాలన చేసిరి. అంటే వాళ్ళు పంట ఇవ్వలేదంటే అర్థం ఏమంటే ఆత్మలను చక్కగా నడిపించలేదన్నమాట. కాబట్టి దేవాది దేవుడే తన ఏకైక కుమార్ని ఈ లోకానికి పంపవలసి వస్తుంది. కాబట్టి ఈ ఉపమానంలో మనం చూస్తే యేసయ్య లోకానికి వచ్చాడనమాట. కాలం సమీపమైనప్పుడు ఆ యొక్క గలేషియన్స్ లో మనం చూస్తాం, దేవాది దేవుడు తన ఏకైక కుమార్ని ఈ లోకానికి పంపించాడు. అంతేకాకుండా ప్రజల యొక్క పాపంను ఆయన ప్రాయచిత్తం చేయటం ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇక్కడ ఏ రీతిగా ఆ యొక్క కుమారుని వాళ్ళు తీసుకొని పోయి ఊరు బయట తీసుకొని పోయి ఆయనను చంపివేసిరి, ఆ రీతిగానే ఇక్కడ యేసయ్యను కూడా 13వ అధ్యాయం హెబ్రీ పత్రికలో మనం చూస్తే 12వ వచనంలో ఊరు బయట గవని యొద్ద ఆయన సిలువ వేయబడినాడు అనమాట. అలాగా మనం చూచినప్పుడు ఆయన మౌనిగా ఉన్నాడు అనమాట. బొచ్చు కత్తిరి వాని ఎదుట ఎలాగా ఆ యొక్క గొర్రెలు మౌనంగా ఉంటున్నదో అలాగా ఆయన సిలువను మోసారు, మన కోసం ఆయన చంపివేయబడారు అనమాట. కానీ ఈ ఉపమానాలు మనం చూచినప్పుడు ఈ క్రిస్మస్ కాలంలో అనేక మంది మన మధ్యలో వచ్చి వాక్య పరిచర్య చేస్తున్నారు. ఆఖరికి యేసయ్యనే మన మధ్యలో వచ్చి చనిపోయి తిరిగి నేను ఉన్నానని పరలోక రాజ్యానికి ఆయన ఎక్కిపోయాడు అనమాట. అయితే మనము ఫలం ఇవ్వాలా, ఆత్మ ఫలం ఇవ్వాలా. ఈ ద్రాక్ష తోటలో నిన్ను నన్ను కావలివాడుగా దేవుడు పెట్టాడు, యెహెజ్కేలు గ్రంథంలో సెలవిస్తుంది. అంతేకాకుండా అనేక ఉపమానాలు నూతన గ్రంథంలో మనం చూచినప్పుడు ప్రతి వారిని ఆయన తన యొక్క పొలంలో, ద్రాక్ష పొలంలో కూలికి ఆయన పిలిచినట్లు చూస్తాం. ఒక గడి అయినను పనిచేసిన వానికి ఆయన కూలి ఇచ్చినట్లు చూస్తాం. కాబట్టి ఈ లోకంలో ఇప్పుడు ఉన్న మనము ఆ సువార్తను క్రిస్మస్ టైంలో మనం రిసీవ్ చేసుకున్నాం. ఎంత మాత్రం ఆ పొలంలో మనము పని చేస్తున్నాం, అయితే మనము అది త్రవ్వి ఎరువు వేసి బాగా పండిస్తున్నామా, ప్రతి ఒక్క ఆత్మల రక్షణ కొరకై భారంతో ప్రార్థన చేస్తున్నామా, ఆయన సువార్త సేవను మనం ప్రకటిస్తున్నామా ఈ యొక్క పొలములలో, ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చేదానికి మన చేతిలో పంట ఉంటున్నదా అని ఒకసారి మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ ఉపమానంతో మనం క్రిస్మస్తో పోల్చుకుంటే అనేక మంది పంపబడారు, కానీ ప్రతి ఒక్కరిని వాళ్ళు చంపివేసిరి. ఆఖరికి ఏకైక కుమార్ని ఆ ద్రాక్ష తోట వ్యక్తి, ఈయన నా కుమారుడు గనుక ఆయనను చంపరని ఆయన పంపినప్పుడు ఈయన ఆయనక స్వాస్థ్యమని అనుకొని ఆయనను చంపివేసిరి. కాబట్టి ఆ క్రిస్మస్ సమయంలో యేసయ్య మన కోసం వచ్చి బలి అయ్యాడు. కాబట్టి మనము ఆ యొక్క రక్షణను రిసీవ్ చేసుకొని అనేక మందికి దీన్ని చాటి చెప్పాలని దేవుడు నిన్ను నన్ను ఈ యొక్క ద్రాక్ష పొలంలో ఇంకను ఉంచి ఉన్నాడు. కాబట్టి మనము కోత విస్తారం, పనివారు కొద్ది మందిని అనేక పర్యాయం దేవుడు మనల్ని హెచ్చరించి ఉన్నారు. ఈ యొక్క కోతలో మనం కూడా పాలు పంపులు తీసుకొని ఆయన రాకడలో ఇదిగో ప్రభా ఈ యొక్క పంట ఇదిగో అని మనం చూపించగలిగితే అది ఎంతో ధన్యకరం. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్యాని ఘనమైన నామముకు మరి ఒక పర్యాయం వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. అయా అనేక మంది ప్రభా ఇదిగో నీ యొక్క ఉపమానం నువ్వు వింటిం ప్రభా. అయా మీరు ఈ లోకానికి రాక మునుబే ప్రభా, అవునా తండ్రి, తండ్రి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ ఉపమానాన్ని మీరు చెప్పారు ప్రభా, ఎందుకు క్రిస్మస్ కాలంలో మీరు వచ్చారనేది తేట తెలియగా మాకు తెలియపరిచారు. అవునా తండ్రి, మీ తండ్రి వ్యవసాయకుడుగా ఉండి ఈ పొలము ఈ లోకంలో ప్రభా ద్రాక్ష తోటగా ఉంటున్నది. ఈ ద్రాక్ష తోట ఏమీ లేదు కానీ ఇజ్రాయేలీ జనాంగం ప్రస్తుతం ఉండే మేమందరమని మీరు సెలవిచ్చారు. అయితే దీన్ని ప్రభా ఏలిన వాళ్ళందరూ కూడా దీనిలో కాపు తీయలేదు ప్రభా. రాజులైతే ఇంజస్టిస్ చేశారు, ప్రవర్తలైతే వచ్చి చెప్పినప్పుడు అక్కడ ఉండే జనాంగం వాళ్ళని చంపివేసిరి, వాళ్ళ మాటలు వినలేదు ప్రభా. మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు చెవియగ్గి వినలేదు. నీ ఏకైక కుమారునైన యేసయ్యను ప్రభా ఈ లోకానికి ఆఖరుగా మీరు పంపించారు. ఆయనను కూడా ప్రభా వాళ్ళు తునీకరించి ఊరు బయట ప్రభా గవని యొద్ద సిలువ వేశారు ప్రభా. ఎందుకంటే ప్రభా వాళ్ళకు హృదయ కాఠినాన్ని బట్టి ప్రభా ఆ రీతిగా ప్రవర్తించారు. అయితే ఈ దినంలో మేము క్రిస్మస్ జరుపుచుండగా మా కోసం బలి అయిన యేసయ్యను హృదయంలో ప్రభా అంగీకరించి నాయన మా దగ్గర ఇచ్చిన ఈ పొలమును ప్రభా మేము దున్ని వెరువు వేసి ప్రభా అనేక ఆత్మలను ప్రభా నీ కొరకై సమార్చుటకు ఒక్కొక్కరిని ప్రభా కూలివారుగా మీరు ఎన్నుకోమని అడుగుచున్నాం. నేను ఇచ్చే బహుమానం నా దగ్గర ఉంటున్నది అని మీరు సెలవిస్తున్నారు. అయితే మంచి పనివాడుగా మేము పని చేయుటకు ప్రభా మీరు కృప చూపించమని, విత్తపడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.